అవుతుంది ఒక 5 నిమిషాలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని లక్ష్మి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. మేమైతే పుట్టలో పాలు పోస్తున్నామండి. పుట్టలో పాలు నాగుల చవితి రోజున మాకైతే కుదరలేదు. కార్తీక సోమవారం ఒక సోమవారం అయితే పోసామండి. మా స్వామి అయితే ఆఫీస్కి టైం అయిపోతుందని ఫస్ట్ పుట్ట దగ్గర పోసేసి మా స్వామి అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. అలానే మేము మా చిన్నత్తయ్య గారం కలిసి పుట్టలో పాలు పోస్తున్నాము. మా పిల్లలిద్దరితో కలిసి నేనైతే పుట్టలో పాలు అయితే పోపిచ్చేస్తున్నాను. నేను అండ్ మా స్వామి, మా కుట్టేగాడు కలిసి ఫస్ట్ పుట్ట దగ్గర అయితే పోసేసి స్వామి ఆఫీస్కి అయితే వెళ్ళారండి. ఇంకా రెండో పుట్ట దగ్గర, మూడో పుట్ట దగ్గర మేమే పోసుకున్నాము. శివాలయం ముందు పెద్ద చెరువు అయితే ఉంటుంది. ఆల్రెడీ నా వీడియోలో కూడా మీకు చూపించాను. ఇదిగోండి, ఇక్కడ మా స్వామి వెళ్ళొద్దు అన్నా సరే వెళ్తాను అని చెప్పేసి ఆటలాడుతున్నాడు అక్కడ. ఇంకా మూడో పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం అయితే తెల్లారింది. మార్నింగ్ 5:30, 6 అవ్వకముందే మేము పుట్ట దగ్గరికి అయితే వెళ్ళామండి. నా మ్యారేజ్ అయిన 8 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 8 ఇయర్స్లో కూడా ఎప్పుడూ నేను నాగుల చవితి ఇక్కడైతే చేసుకోలేదు. ఫస్ట్ టైం నేను ఇక్కడ మా వారు తరపున వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవడము. ఇంతకుముందు అయితే నేను మా ఊళ్ళో చేసుకునేదాన్ని, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడైతే పుట్టలు చాలా పెద్దగా ఉండేవి. లాస్ట్ నా వీడియోస్లో కూడా ఉంటాయి మీకు. పుట్టలు అయితే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడైతే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా నేను అమ్మవారికి అయితే అలంకరిస్తున్నాను. పుట్ట మీద అయితే ముగ్గు, కుంకం, పసుపు, పూల డెకరేషన్స్ అంతా చేస్తున్నా. అక్కడైతే కొంచెం మరీ చిన్నగా ఉందని అక్కడ పెద్దగా డెకరేషన్ చేయలేదు. ఇక్కడ కొంచెం పర్లేదుగా అని కొంచెం ఎక్కువ డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఇంకోటి ఫైనల్గా పూల డెకరేషన్స్ కూడా అయిపోయింది. ఇంకా దీపారాజన అయితే చేస్తుంది మా ధనాలు. ఇంకా మేమందరం కలిసి పుట్టలో పాలు కూడా పోసేసాం. అదిగోండి, మా మమ్మీ గడితో కూడా పోయించేస్తున్నాను. మా స్వామి అల్లరైతే అస్సలు మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అంతా ఇంత కాదండి. అదిగోండి చూడండి, చూస్తున్నాడు డీసెంట్గా ఏంటో పరిశీలించి మరి. ఇంకా మా అల్లరన్న స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, అగరత్తి పుల్లలు అయితే తీసి అల్లరి చేస్తున్నాడు. మా శివబాబు కూడా ఇంకా అదిగోండి మారం చేస్తున్నాడు. ఈ లోపల మేము పుట్ట దగ్గర పాలు పోస్తుంటే ఇదిగోండి చక్కగా అనుకోకుండా వెంకటేశ్వర స్వామి అంటే ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసిద్ది, ఎద్దంటేనే వెంకటేశ్వర స్వామి. ఇంకా ఈయనైతే ఈ లోపల రావడంతో మా స్వామి తీసుకెళ్ళి అట్టుపండు పెడతానికి భయం వేసింది. అట్టుపండు అయితే మా కుట్టి, మా స్వామి అయితే పెట్టేశారు. శివబాబు అయితే పుట్ట దగ్గర ఆడుతూనే ఉన్నాడు. ఇంకా మేము పుట్టలో పాలు పోసిన దగ్గర అయిపోయిన తర్వాత మేము శివాలయం గుడికి అయితే వెళ్ళామండి. అక్కడ వ్రతం అయితే జరుగుతుంది. పుట్టలో పాలు పోసాం కాబట్టి వ్రతం చేసుకోకూడదన్నారు. ఇంకా మేము వెళ్ళి చూసామంతే. ఇంకోండి మా ఊరి శివాలయం గుడి అనమాట. ఇదిగోండి, శివుడైతే ఎంత కలకలలాడుతూ మెరిసిపోతున్నాడో. ఆ రోజు వ్రతం చేసుకుందాం అనుకున్నాం, చేసుకోకూడదు అన్నారని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసినట్టు ఉంటుందని చెప్పి ఇదిగోండి ఇక్కడ పక్కన ఎవరో ఆవిడ చేసుకుంటుంటే నేను ఆవిడ పూజ చేస్తుండగా నేను వీడియో అయితే తీసాను. కలశం పెట్టి చక్కగా అవన్నీ అలంకరించుకుని పూజ అయితే బాగా చేసుకున్నారు. ఇదిగోండి వీళ్ళేనండి. వీడియో తీసుకోవచ్చు అని అడిగితే ఓకే అన్నారు. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.